హాయ్ అండి. నమస్తే. అలపర్తి రామకృష్ణ గారు రచించిన కావడి కొండలు నవల మొదటి భాగం విందాం. అన్నీ కలిసొస్తున్నప్పుడు పొంగిపోవడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం సహజమే. కావిడి మోసేవాడికి కష్టసుఖాలు కలిమిలేములు కుండల్లో సమానంగా ఉంటే నడక సులభతరం అవుతుంది. ఆకర్ష్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. వాటికేమీ చలించలేదు. ముందు ముందు అన్నీ మంచి రోజులు వస్తాయని ఆశపడలేదు. శ్రావణుడి కథ గుర్తుకొచ్చింది అతనికి. తల్లిదండ్రులు అంధులు. వారు తనతో నడవలేరని కావిడిలో చెరోపక్క కూర్చోపెట్టుకుని మోసుకుని వెళ్ళేవాడు. ఆ కథ చదివినప్పుడల్లా తనకి తల్లిదండ్రులు లేరు అనే విషయం గుర్తుకొచ్చేది. ఎంటెక్ చదువుకున్నాడు. ఉద్యోగం దొరికేలోపు తను వృద్ధులకు సేవ చేస్తే బాగుంటుందనుకున్నాడు. అనురాగ్ హోమ్ కేర్ సర్వీసెస్కి ఫోన్ చేశాడు. పేపర్లో ప్రకటన చూశాను సార్. వయోవృద్ధులకు సేవ చేయడానికి 25 వయసున్న ఉత్సాహవంతులైన యువకులు కావాలి అని అడిగారు కదా. నేను రెడీ సార్, సేవలు అందించడానికి అన్నాడు ఆకర్ష్ ఉత్సాహంగా. నువ్వు రెడీయే. నీకు ఉద్యోగం ఇవ్వడానికి మేము రెడీగా ఉండొద్దు? మీదే ఊరు? ఏం చదువుకున్నావు? తల్లిదండ్రులు ఎవరు? అవతల వ్యక్తి అడిగాడు ఫోన్లో. ఎక్కడ పుట్టానో తెలియదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. నన్ను కన్నవారు పసిబిడ్డగా ఉన్నప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర వదిలేశారు. హైదరాబాద్లోనే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను అని చెప్పాడు ఆకర్ష్. ఆధార్ కార్డు కాపీ, మీ హాస్టల్ వార్డెన్ నుంచి కాంటాక్ట్ సర్టిఫికెట్ పట్టుకురా మా ఆఫీస్కి. ఆ మాట చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు హోమ్ కేర్ సర్వీసెస్ మేనేజర్. మళ్ళీ ఫోన్ చేసి హోమ్ కేర్ సర్వీసెస్ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కున్నాడు. మేనేజర్కి ఫోన్ చేసి గంట కూడా కాకముందే చిక్కడపల్లిలో ఉన్న హోమ్ కేర్ సర్వీసెస్ ఆఫీస్ దగ్గర వాలిపోయాడు ఆకర్ష్. మేనేజర్ ఎదుట నిలబడ్డాడు. ఎవరు నువ్వు? అడిగాడు మేనేజర్. అదేమిటయ్యా, ఇప్పుడే కదా నువ్వు ఫోన్ చేసింది. నీతో మాట్లాడాక కాళ్ళు చేతులు కడుక్కుని లంచ్ చేద్దామని టేబుల్ దగ్గర కూర్చున్నాను. చేతులు తడారక ముందే ఎదురు ప్రత్యక్షమయ్యావు. నా పేరు సౌజన్యరావు. పేరును చూసి ఉద్యోగం ఇచ్చేస్తాడనుకున్నావా? నా అవసరం అటువంటిది సార్. చదువు పూర్తయింది. హాస్టల్లో ఉండే అవకాశం లేదు. తొందరగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని రూమ్ ఖాళీ చేయమని మా హాస్టల్ వార్డెన్ రోజు చెబుతూనే ఉన్నాడు అని చెప్పాడు ఆకర్ష్. ఆకర్ష్ మాటలకు అడ్డొచ్చి, ఆకలిగా ఉందయ్యా, షుగర్ పేషెంట్ని, 2 ముద్దలు తింటే గాని నీరసం తగ్గదు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే కళ్ళు తిరిగి పడిపోతాను. నేను కింద పడిపోతే నీకే నష్టం. నీ మూలంగానే పడిపోయానని నీ మీద కోపంతో ఉద్యోగం ఇవ్వను అన్నాడు సౌజన్యరావు. సారీ సార్ అన్నాడు ఆకర్ష్. నన్ను సార్ అని పిలవనవసరం లేదు. పొట్ట చేత పట్టుకుని ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చాను. మరికొన్ని నెలల్లో చనిపోతాడు, అన్నీ మంచంలోనే అనుకునే స్థితిలో ఉన్న వ్యక్తులకి సేవలు అందించాను. 4-5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. 25 ఏళ్ల తరువాత ఇదిగో హోమ్ కేర్ సర్వీసెస్ సొంతగా పెట్టుకునే స్థాయికి వచ్చాను. 10 మందికి జీవనోపాధి కల్పించే దశకు చేరుకున్నాను. కబుర్ల తర్వాత ముందు చేతులు కడుక్కునిరా, లంచ్ చేద్దాం అన్నాడతను. మీరు కానివ్వండి, నాకు ఆకలిగా లేదు. అదేం కుదరదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి. పేరుకు తగ్గట్లే మంచితనం మూర్తిభవించిన మనిషిలాగే ఉన్నాడనుకున్నాడు. చేతులు కడుక్కుని ఎదురుగా కూర్చున్నాడు. 3 అరలు ఉన్న టిఫిన్ క్యారియర్ సంచిలోంచి బయటకు తీశాడు. పై అరలో నేరేడుకాయలున్నాయి. అవి చూపిస్తూ, మా ఇంటి ముందు నేరేడు చెట్టుంది. మా ఆవిడ ఆ చెట్టు దగ్గర కాపలా మనిషిలా నిలబడుతుంది. వీధిలో వాళ్లను కింద పడిన కాయలు ఏరుకొనివ్వకుండా. 4 కాయలు ఆకర్ష్ చేతిలో పెడుతూ అన్నాడు. 2వ అరలో చపాతీలు, కొత్తిమీర పచ్చడి ఉన్నాయి. రోటి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమని మా పెద్దమ్మాయి రోజు పచ్చడి నూరి పెడుతుంది. చపాతీ పచ్చడి ప్లేటులో ఆకర్షకిచ్చాడు. మీకు ఎంతమంది పిల్లలు? చపాతీ తింటూ అడిగాడు సౌజన్యరావుని. 2 అమ్మాయిలు. పెద్దమ్మాయిని చదివించకుండా తొందరపడి పెళ్లి చేశాను. మోటార్ బైక్ కొనివ్వలేదని అల్లుడు అలిగాడు. తన కొడుకు కోడలికి దగ్గరైతే కొడుకు తనకి దూరం అవుతాడు అన్న అభద్రతాభావంతో అత్తగారు పుట్టింటికి పంపించేసింది. తల్లి నోటికి దడిచి చాటుమాటుగా అల్లుడుగారు మా ఇంటికొచ్చి అమ్మాయిని గదిలోకి లాకెళ్ళి తలుపులు బిగించుకుంటాడు. వేడి తగ్గాక బయటకొచ్చి మోటార్ సైకిల్ ఎప్పుడు కొని పెడతారో అంటూ రొసరొసలాడి వెళ్ళిపోతాడు. 2వ అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదబ్బాయి మా ఇంటి సంగతులు. మనసులో ఏది దాచుకోకుండా లంచ్ ముగించే వరకు చెప్పుకుపోతూనే ఉన్నాడు. లంచ్ అయ్యాక నా ఉద్యోగం సంగతి నసిగాడు ఆకర్ష్. నెలకి 20,000 వస్తాయని సంబరపడుతున్నావేమో. మా దగ్గర పని చేయడం సులభం కాదు. మా కస్టమర్స్లో మంచివారు ఉంటారు, విచిత్రమైన వాళ్ళు ఉంటారు. నువ్వు ఎన్ని సేవలు చేసినా సంతృప్తి చెందక విసిగించే వాళ్ళు ఉంటారు. అధికారం, డాబు, దర్పం పోయి కదలలేని స్థితే చాలామందిది.
కారణం లేకుండానే చిరాకు పడిపోతూ ఉంటారు. అవన్నీ తట్టుకుని ఉద్యోగం చేయగలవా? అనుమానంగా అడిగాడు సౌజన్యారావు. అదేమిటండి అలా అంటారు? అనాథ శరణాలయంలో ఎన్నో ఇబ్బందులు పడి కష్టాల కడలిని ఈదిన వాడిని. మీకు మాట రాకుండా పనిచేస్తాను. ఏదో ఒక ఉద్యోగం దొరికేదాకా మీరు చెప్పినట్టు నడుచుకుంటాను అన్నాడు తన కాంట్రాక్ట్ సర్టిఫికెట్ చూపిస్తూ. కేవలం సర్టిఫికెట్స్ కూడిపెట్టవు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉండాలి. అవమానాలు ఎదురైనా సహనంతో ముందడుగు వేయాలి. ఒకరు చెబితే అలవడే లక్షణాలు కావవి. అనుభవం పాఠాలు నేర్పుతుంది. మునిరత్నం దగ్గరకు వెళ్ళు. ఆయన దగ్గర 3 నెలలు పనిచేయి చాలు. జీవితానికి సరిపడా అనుభవం వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడైనా చలామణి అవుతావు నవ్వుతూ అన్నాడతను. మునిరత్నం ఎవరు? అడిగాడు ఆకర్ష్. 10 ఏళ్ల క్రితం సిటీలో పేరుగాంచిన క్రిమినల్ లాయర్. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో క్రిమినల్ కేసులు వాదించేవాడు. కేసు టేకప్ చేస్తే తిరుగులేదు. క్రిమినల్ లాకు కొత్త భాష్యం చెబుతాడు. వాదనా పటిమతో తిమ్మిని బొమ్మిని చేస్తాడు. నా స్నేహితుడు ఒకడున్నాడు, పెద్ద కాంట్రాక్టర్. వాడి కొడుకు రాత్రంతా పబ్బుల్లో గడిపేవాడు. తెల్లవారుజామున తాగిన మైకంలో నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ని గుద్దేశాడు. కాళ్ళు చేతులు విరిగాయి. స్పెయిన్లో కారు దెబ్బతింది. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ఆ కేసు మునిరత్నం వాదించాడు. మా స్నేహితుడి కొడుకు ఆ సంఘటన జరిగిన సమయంలో చెన్నైలో ఉన్నాడని, ఆ సబ్ ఇన్స్పెక్టర్కి బాగా తాగుడు అలవాటు ఉందని, గతంలో ఎప్పుడో పై అధికారిని తాగిన మైకంలో తిట్టి సస్పెండ్ అయ్యాడని కోర్టులో వాదించాడు. అతనికి కావాల్సింది పెద్ద మొత్తంలో ఫీజు. తన క్లయింట్ తప్పు చేశాడని తెలిసినా తను చేపట్టిన కేసులో గెలవాలనే పట్టుదల ఎక్కువ. మునిరత్నం గురించి వివరంగా చెప్పాడు. నేనేం చేయాలి? కోర్టు కేసులో సహాయపడాలా? నాకు లా తెలీదే అన్నాడు ఆకర్ష్. ఇప్పుడు ఆ మునిరత్నానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసి ఓ పేరా చదివే ఓపిక కూడా లేదు. 70 ఏళ్ళొచ్చాయి. మంచాన పడ్డాడు. లేచి తిరిగే శక్తి లేదు. అసలు తోబుట్టువు చూడడానికి కూడా రాడు. రోగాలు మాత్రం తోబుట్టువుల్లా అతని శరీరంలో ప్రవేశించాయి. బాగా చదువుకున్న తమ్ముడు కూతురుంది. కానీ నెలకోసారి వచ్చి మొహం చూపించదు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఆ మనిషిలో అహంకారం, కోపం, చిరాకు పడడం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే 10 మంది కుర్రాళ్ళని అతని దగ్గరకు పంపించాను. ఒక్కడిని దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడాడు. అన్ని సేవలు చేయించుకుని నోటికొచ్చినట్టు తిట్టేవాడు. ఆ నోటి ధాటికి తట్టుకోలేక మా వాళ్ళు తిరిగొచ్చేశారు. అక్కడ పని చేయలేమంటూ. అతని మాటలు కడ్డొచ్చి, అన్నీ తెలిసి కూడా మునిరత్నం గారి దగ్గరకు నన్ను పంపిస్తున్నారా అని అడిగాడు ఆకర్ష్. చీకటి వెలుగుల్లా జీవితంలో కష్టాలు సుఖాలు సమపాళ్లల్లో ఎదురైనప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. వ్యక్తి ఎటువంటి వాడైనా చివరి దశలో సేవలందించటమే మా హోమ్ కేర్ సర్వీసెస్ ముఖ్య ఉద్దేశం. దగ్గరి బంధువులు చేదరించుకుని దూరంగా జరిగిన మనం వారికి సేవలు చేయాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బతికించాలనే డాక్టర్ అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తన క్లయింట్ తప్పుడు నడకతో ఉన్నవాడైనా కేసు గెలవాలని న్యాయమూర్తి వాదిస్తాడు కోర్టులో. చనిపోయిన వాడు హంతకుడని తెలిసినా అతనికి సద్గతి లభించాలనే కర్మకాండలు నిర్వహించే బ్రాహ్మణుడు కోరుకుంటాడు. అంతేగాని వైతరణి నదిలో మునిగిపోవాలని, మొసళ్ళు తినేయాలని పూజలు చేయడం. మనం ఎవరికైతే సేవలు చేస్తున్నామో వారికి శారీరక బాధల నుంచి కొంతమేరకైనా ఉపశమనం కలిగించాలనే సహనంతో రోగికి సేవ చేయాలి అన్నాడు సౌజన్యరావు. అతను మునిరత్నం అడ్రస్సు, ఫోన్ నంబరు ఉన్న విజిటింగ్ కార్డు ఆకర్షికిచ్చాడు. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న లోటస్ విల్లా దగ్గర నిలబడి ఉదయం ఎండలో మెరిసిపోతున్న భవనాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆకర్ష్. గేటు దగ్గర నిలబడ్డ వాచ్మెన్ పలకరించాడు. ఎవరు కావాలి బాబు అని. లాయర్ మునిరత్నం గారి ఇల్లు ఇదేనా? ప్రహరీ గోడ రాతి పలక మీద ఉన్న లోటస్ విల్లా పేరు చూస్తూ అడిగాడు. ఇదే. మునిరత్నం గారు కోర్టు కేసులు చూసే స్థితిలో లేరు. బాగా వయసు మీద పడింది. మరో లాయర్ని వెతుక్కో. వాచ్మెన్ మాటలు పట్టించుకోకుండా అప్పుడే విచ్చుకోబోతున్న తామర పువ్వు ఆకారంలో ఉన్న ఆ భవంతి అందచందాలను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఎంతమంది ఉంటారు ఈ భవంతిలో అని అడిగాడు ఆకర్ష్. జనాభా లెక్కల కోసం వచ్చావా? ఇంటి ఆనుపానులు గమనించి రాత్రిపూట ఇంటికి కన్నం వేయాలని ప్లాన్ వేస్తున్నావా? నవ్వుతూ అడిగాడు వాచ్మెన్. రాత్రిళ్ళు కూడా నువ్వే ఉంటావా డ్యూటీలో? నైట్ వాచ్మెన్ నేనే. ఉదయం 9 దాకా డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ రాత్రి 9కి డ్యూటీ ఎక్కుతాను. జీతం ఎంత ఇస్తారేమిటి? నెలకి 15,000. మరో 5,000 పెంచమని స్వామిగారిని అడుగుతుంటే చూద్దాం అంటూ నెలలు గడుపుతున్నాడు. స్వామి ఎవరు? మునిరత్నం గారి బంధువా? బంధువులు ఎవరూ ఇటువైపు వచ్చినట్టు నేను చూడలేదు.
పెద్దాయన మేనేజరే స్వామి. బ్యాంకు పనులు, ఇంటి మెయింటెనెన్స్ చూస్తాడు. 10 గంటలకు వస్తాడు. సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతాడు. పని మనిషి కూడా అంతే. పగలంతా ఇంట్లో ఉండి సాయంత్రం వెళ్ళిపోతుంది. రాత్రిపూట మునిరత్నం గారు ఒక్కడే ఉంటారా? ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడు? ఆకర్ష్ వైపు యగాదిగా చూశాడు వాచ్మెన్. నన్ను మాటల్లో దింపి అన్ని వివరాలు తెలుసుకుంటున్నావే. ముందు నువ్వు ఎవరివో చెప్పు. చేతిలోని లాఠీకర్ర గేటుకేసి గట్టిగా కొట్టి అడిగాడు వాచ్మెన్. ఇంతసేపు ఇంటి యజమాని వివరాలు అడిగాను గాని నీ పేరు వివరాలు అడగలేదు. మునిరత్నం గారికి సేవలు చేయడానికి వచ్చాను అని చెప్పాడు ఆకర్ష్. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఈ ఇంట్లోనే నా మకం. పెద్దగా నవ్వేశాడు వాచ్మెన్. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు ఆకర్ష్. అందరి వివరాలు అడుగుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, జనాభా లెక్కల ఆఫీసరు అయి ఉంటావు అనుకున్నాను. ఈ ఇంటి మీద ఇంతకు ముందు 2-3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తనిఖీ చేశారులే. బాగా చదువుకున్న కుర్రాడిలా కనిపిస్తున్నావు. దొంగ వెధవి కాదని నిర్ధారించుకున్నాను. తీరా చూస్తే మునిరత్నం ఒళ్ళు తొడవడానికి, బట్టలు మార్చడానికే వచ్చావా? ఆయన దగ్గర నువ్వు పని చేయలేవు గాని మరో పని వెతుక్కో. జేబులో నుంచి సిగరెట్ అగ్గిపెట్టే బయటకు తీస్తూ అన్నాడు అతను. నీ పేరు చెప్పలేదు? సిగరెట్ వెలిగించుకుని సింహాద్రి అన్నాడు వాచ్మెన్. సింహాద్రన్న లోపలికి వెళ్ళొచ్చా అడిగాడు ఆకర్ష్. వెళ్ళు. నీ ఉత్సాహం చూస్తుంటే ఇదేదో గవర్నమెంట్ జాబ్లో చేరడానికి వెళ్తున్నట్లుగా ఉంది. ఇంటి అల్లుడిలా తలెగరేసి మాట్లాడుకు. ఆ మునిరత్నంతో తల వంచుకుని మాట్లాడు. చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడతను. మీ మునిరత్నంకి ఆడపిల్లలున్నారా? పిల్లలే లేరయ్యా బాబు. 5 ఏళ్ల కిందట ఆయన భార్య చనిపోయింది. చాలా కంపెనీలలో వాటాలున్నాయి. పెద్ద షాపింగ్ మాల్ ఉంది. కోట్ల ఆస్తి ఉంది. కానీ ఏం లాభం? సుఖపడే యోగం లేదు. ఆయన దగ్గర పనిచేసేవాళ్లు తప్పితే ఎవ్వరూ ఎదుట నిలబడి మాట్లాడకూడదు. లోపలికి వెళ్ళి మాట్లాడు. అన్నీ నీకే తెలుస్తాయి. సింహాద్రి భుజం తట్టి లోపలికి వెళ్ళాడు. హాల్లో కనిపించిన వంట మనిషిని అడిగితే మునిరత్నం ఉండే గది చూపించింది. చేత్తో డోర్ మెల్లగా తట్టి మే కమిన్ సార్ అన్నాడు ఆకర్ష్. లోపల నుంచి సమాధానం లేదు. 5 నిమిషాలు చూసి మెల్లగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్ళాడు. లాజర్నాలు తిరిగేస్తున్న మునిరత్నం అతన్ని చూసి, ఎవడ్రా నువ్వు? డైరెక్ట్గా నా గదిలోకి వచ్చేశావు పెద్దగా అరిచాడు. బెడ్ మీద దిండుకు ఆనుకుని ఉన్న ఆయన దుర్భరంగా అనిపించిన గొంతు పెద్ద పులిలా గాండ్రింపులా ఉండేసరికి ఉలిక్కిపడి ఒక్కడుగు వెనక్కి వేశాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని 2 అడుగులు ముందుకు వేసి, నా పేరు ఆకర్ష్. సౌజన్యారావు గారు పంపించారు. మీ దగ్గర పనిచేయడానికి వచ్చాను అన్నాడతను. గదిలోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా? గర్జించాడు మునిరత్నం. ఇదేం మనిషిరా బాబు. మనిషిని చూస్తే పేలగా కూర్చోవడానికి ఓపిక లేనివాడిలా కనిపిస్తున్నాడు. ఆ గొంతేమిటి? రైలు ఇంజన్ మూతలా? అవన్నీ తనకు అనవసరం. తనకి కావాల్సింది చిన్న ఉద్యోగం, కడుపు నిండా తిండి, ఉండడానికి వసతి దొరికితే చాలు. ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాడు. మంచి ఉద్యోగం దొరికేదాకా ఈ అవస్థ తప్పదు. రాతి బొమ్మలా నిలబడ్డావేమిటి? ముందు బయటకు వెళ్ళు. గెట్ అవుట్ మళ్ళీ అరిచాడు. బయటకు వెళ్ళాడు ఆకర్ష్. డోర్ దగ్గరే 10 నిమిషాలు నిలబడి డోర్ నాక్ చేశాడు. లోపల నుండి కమిన్ అన్న మునిరత్నం గొంతు వినిపించింది. లోపలికి నెమ్మదిగా వెళ్ళి తల వంచుకుని నిలబడ్డాడు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు మునిరత్నం. సౌజన్యరావుతోనే మాట్లాడుతున్నట్లు అనిపించింది ఆకర్ష్కి. ఫోన్లో మాట్లాడడం అయ్యాక, అంతా సెట్ ఆఫ్ ఫూల్స్. నిన్ను పంపిస్తున్నట్లు వాడు చెప్పడు ముందుగా. నువ్వేమో గంగిరెద్దులా తలాడిస్తూ నా ఎదురుగా నిలబడి దిక్కులు చూస్తావు. ఎందుకొచ్చావో చెబితే కదా నీ గురించి తెలిసేది అన్నాడు మునిరత్నం చేతిలోని లా జర్నల్ పక్కన పడేసి. సౌజన్యారావు మేనేజర్కి మునిరత్నంకి 2-3 సార్లు చెప్పడం జరిగింది. తనకు మాట్లాడే అవకాశం ఇస్తే కదా తను చెప్పేది. యువర్ డ్యూటీ స్టార్ట్స్ నౌ. ఇంగ్లీష్ వచ్చా? నువ్వు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడేస్తాను. నీకు అర్థమైతే చాలు. ఎంతవరకు చదువుకున్నావు? ఆకర్ష్ చెప్పబోయాడు. చెప్పనిస్తేగా. తల్లిదండ్రులు చెమటోడ్చి 4 డబ్బులు సంపాదించి కొడుకు ప్రయోజకుడు కావాలని కాలేజీకి పంపిస్తే క్లాస్ రూమ్లో కూర్చోకుండా అమ్మాయిల్ని వెంట పెట్టుకుని సినిమా హాల్స్లో చేరి హీరోల్లా ఫోజులు కొడతారు. బాగా చదువుకుంటే ఈ చాకరీ తప్పేది కదా. తనకి తల్లిదండ్రులు లేరని, అనాథాశ్రమంలో పెరిగాడని చెబుదామనుకున్నాడు. నా లెక్చర్ తర్వాత తీరిగ్గా విందు గాని ముందు కిచెన్లోకి వెళ్ళి కప్పు కాఫీ పట్టుకురా గట్టిగా అరుస్తూ చెప్పాడు. కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట మనిషి నర్సయ్యను పరిచయం చేసుకుని కాఫీ కావాలి అన్నారు సారు అన్నాడు ఆకర్ష్. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నవ్వుతూ మాట్లాడతావు. నువ్వు ముందు కాఫీ తాగు. కాఫీ కప్పు అందించాడు వంట మనిషి. కాఫీ కప్పు ఆయనకిచ్చి మళ్ళీ వచ్చి తాగుతాను మొహమాట పడుతూ అన్నాడతను.
అయ్యగారి గదిలోకి వెళ్ళావంటే వెంటనే నిన్ను బయటకు వెళ్ళనివ్వడు. న్యూస్ పేపర్ చదవమంటాడు. ఒళ్ళు తడిగుడ్డతో తొడవమంటాడు. కాళ్ళు నొక్కమంటాడు. ముందు నువ్వు తాగేసి ఆయనకు పట్టుకు వెళ్ళు. బలవంత పెట్టాడు నరసయ్య. కాఫీ తాగుతూ ఎంతమంది పిల్లలు నీకు? సొంతింట్లోనే ఉంటున్నావా అద్దిల్లా అని అడిగాడు ఆకర్ష్. అదో పెద్ద కథలే. నా విషయాలన్నీ నీకు వివరంగా చెబుతాను. నేను ఒంటరి పక్షినే. ఈ ఇంట్లోనే 25 ఏళ్ల నుంచి ఉంటున్నాను. ఇంటి అద్దె సమస్య, భోజనం సమస్యలు నాకు లేవు. నువ్వు ఉండేది ఇక్కడే కదా. అవుట్ హౌస్లో ఇద్దరం కలుసుందాం. ఒకరికొకరు తోడు. కలిసి భోజనం చేయొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడతను. కాఫీ కప్పుతో మునిరత్నం గదిలోకి వెళ్ళాడు. ఆలస్యంగా కాఫీ తెచ్చారని అరుస్తాడేమో అనుకున్నాడు. అరగంటలోనే మునిరత్నం ఆరోగ్య పరిస్థితి ఏమిటో అర్థమైంది. కాఫీ కప్పు పట్టుకుని తాగుతున్నప్పుడు చెయ్యి వణకడం గమనించాడు. బాత్రూం దాకా నడవలేక ఆకర్ష్ భుజం మీద చేయి వేసి అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం, కాళ్లలో సత్తువ లేక తూలి పడబోవడం చూశాడు. కారులో అన్ని విడిభాగాలు పాడైపోయి ఒక హారన్ పనిచేస్తున్నట్టుగా మునిరత్నం ఆరోగ్య పరిస్థితి ఉందని, గొంతు ఒకటే పవర్ఫుల్గా ఉందని అనుకున్నాడు ఆకర్ష్. బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు భుజం పట్టుకోబోతే విసుక్కున్నాడు. వదిలేసి కొంచెం దూరంగా నిలబడితే తూలొచ్చి పడిపోతాడని తెలుసు. విసుక్కున్న ఆయన చెయ్యి తన భుజం మీద వేసుకుని బెడ్ మీదకు చేర్చాడు. ఈరోజు న్యూస్ పేపర్ తెచ్చి హెడ్లైన్స్ చదివి వినిపించు. ఎక్కువసేపు పేపర్ చదివితే కళ్ళు బైర్లు గమ్ముతాయి. రోజు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే పేపర్ చదవాలి. మధ్యాహ్నం భోజనం అయ్యాక 1 గంట నిద్రపోతాను. ఆ సమయంలో నిద్ర లేపకూడదు. సాయంత్రం 4ంటికి 1 గంట సేపు పాత తెలుగు సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను. పాతాళ భైరవి, టెర్మినేటర్, ఇంగ్లీష్ సినిమా కనీసం 100 సార్లైనా చూసుంటాను. జస్టిస్ చౌదరి సినిమా అంటే ఎంతో ఇష్టం చెప్పుకుపోయాడు. మునిరత్నంకి నచ్చిన సినిమాల గురించి నరసయ్య దగ్గర ప్రస్తావిస్తే పెద్దగా నవ్వాడు. ఆ జస్టిస్ చౌదరి లక్షణాలు ఒక్కటి ఈ ముసలాయనికి లేవు. హత్యలు చేసేవాడిని, పెద్ద పెద్ద స్మగ్లర్లని వెనకేసుకొస్తూ కోర్టుల్లో వాదిస్తాడు. పెద్దగా అరుస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నోరు నొక్కేస్తాడు. ఇంగ్లీష్లో తనకున్న ప్రావీణ్యం చూపిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎగతాళి చేస్తాడు అన్నాడతను. నరసయ్య చేసిన వంటకాలను పొగిడితే చాలు పక్కన కూర్చోపెట్టుకుని ఎన్నో విషయాలు పోసగుచ్చినట్టు చెబుతాడు. స్కూల్లో ఫైనల్ వరకు బొటాబొటీ మార్కులు వచ్చేవట. పరీక్షలప్పుడు ఈయన తమ్ముడు వెనక బెంచీలో ఉన్నాడట. తమ్ముడి ఆన్సర్ పేపర్ లాక్కుని జవాబులవి కాపీ కొట్టాడు. హెడ్ మాస్టర్ అది చూసి ఆన్సర్ పేపర్ మునిరత్నంకి ఇచ్చినందుకు తమ్ముణ్ణి మందలించాడట. ఆ విషయాలన్నీ మీకెలా తెలుసు? అమ్మ పుట్టిల్లో మేనమామకు తెలియదా? మాది వాళ్ళూరే. మా నాన్న మునిరత్నం తండ్రిగారి దగ్గర జీతగాడిలా పనిచేసేవాడు. పొలంగట్టు తగాదాలో పక్క పొలం ఆసామిని గొడ్డలితో గట్టిగా తల మీద బాదాడు. ఆ ఆసామి అక్కడే కుప్పకూలిపోయాడు. మా నాన్నని హత్యానేరం కింద జైల్లో తోసేశారు. మా నాన్నే ఆ పొలం యజమానిని చంపాడనడానికి తగిన ఆధారాలు లేవని, ఆ గొడ్డలు కూడా పోలీసులు కోర్టులో దాఖలు చేయలేదని గట్టిగా వాదించి హైకోర్టులో కేసు కొట్టివేయించాడు. నాకప్పుడు 10 ఏళ్ళు. ఆ హత్య జరిగాక మా నాన్న కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు. అన్నం తినడానికి పళ్ళెం ముందు పెట్టుకుని కూర్చుంటే ఆ పొలం యజమానే కనిపించేవాడు. అతను చంపొద్దని బతిమాలినా చంపేశానని బాధపడేవాడు. 2 ఏళ్లకే కన్నుమూశాడు మా నాన్న. చనిపోయే ముందు పిచ్చివాడిలా అరుస్తూ జుట్టు పీక్కుంటూ ఒంటి మీద బట్టలు చించేసుకుని వీధుల్లో తిరిగేవాడు. బాధపడుతూ చెప్పాడు నరసయ్య. అతన్ని ఓదార్చాడు. మునిరత్నానికి తమ్ముడున్నాడా? టాపిక్ మారుస్తూ అడిగాడు. అన్నదమ్ములిద్దరిది విచిత్రమైన కథ. మునిరత్నంకి పుట్టిన 3 గంటల తరువాత వాళ్ళమ్మ మళ్ళీ ప్రసవ వేదన పడి మణిరత్నాన్ని కన్నదట. కవల పిల్లలైన ఒకరిని కలవడానికి మరొకరు ఇష్టపడరు. స్వగ్రామం మునిరత్నం వెళితే తమ్ముడు ఊళ్ళో ఉండడు. ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కర్మకాండలప్పుడే వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుని బ్రాహ్మణుడు చెప్పినట్లు చేశారట. జ్యేష్ఠపుత్రుణ్ణి, బాగా పంటలు పండే మాగాణి తనకే కావాలని పట్టుబట్టి 10 ఎకరాలు రాయించుకున్నాడు మునిరత్నం. పంటలు పండని బాడో పొలం మణిరత్నంకి దక్కింది. ఇద్దరికి ఎక్కడ చెడిందో గాని మాట్లాడుకోరు. ఒకరినొకరు కలవరు. అలాగని పోట్లాడుకున్నది, కలయబడి కొట్టుకున్నది లేదు. విచిత్ర పోకడలకు అసలు కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడికి మణిరత్నం ఎప్పుడూ రాలేదా? ఆశ్చర్యంగా అడిగాడు. ఒక్కసారిగా అమూల్ ఇక్కడికొచ్చాడు. మునిరత్నం భార్య 5 ఏళ్ల కిందట చనిపోయింది. వదినగారు చనిపోయిందని తెలుసుకుని వచ్చాడు. అంత్యక్రియలు జరిగే రోజు. మనవాడి సంగతి తెలుసు కదా. ఏకుతో తాకితే మేకుతో కొట్టే రకం. తమ్ముణ్ణి మెయిన్ గేటు దగ్గర ఎందుకొచ్చావు అని నిలదీశాడు. మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోయాడు మణిరత్నం. నిట్టూర్పు విడుస్తూ చెప్పాడు నరసయ్య. ఏదో అడగబోయాడు.
మునిరత్నం గదిలో బజర్ నొక్కాడు. ఆ కాలింగ్ బెల్ శబ్దం హాల్లో వంటగదిలో వినిపించింది. వెంటనే అక్కడి నుంచి ఆ గది వైపు పరుగులు తీశాడు ఆకర్ష్. ఆ బెల్లు వినిపించగానే ఆయన ముందు నిలబడాలి. 2 నిమిషాలు ఆలస్యమైనా ఊరుకోడు. ఒక్కోసారి ఎదురుగా నిలబడితే చిరాకు పడతాడు. నిలబడకపోయినా తంటానే. గదిలో ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడకపోతే విసుక్కుంటాడు. మౌనంగా నిలబడిపోతే రాతి విగ్రహంలో నిలబడితే ఏం ప్రయోజనం అని కోపడతాడు. ఏదన్నా మాట్లాడితే షటప్, నోరున్నదని వసపెట్టలా రొద చేయకు అనేస్తాడు. నరసయ్య చెప్పినట్లు కుడి చెవితో విని ఎడమ చెవి నుంచి వదిలేయాలి. ఏది పట్టించుకోకూడదు. మనసును నొప్పిస్తూ మాట్లాడినా తేలిగ్గా తీసుకోవాలి. మునిరత్నం ఎదురుగా నిలబడ్డాడు. ఏసీ ఆఫ్ చెయ్యి, వణుకొస్తుంది. మంచు కొండల మీద కూర్చున్నట్లుంది. ఏసీ ఆఫ్ చేశాడు. ఆయన అన్నంత అతిగా లేదు. ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆన్సర్ చేయాలంటే విసుగొస్తుంది. నువ్వే వాళ్లకు ఏదో ఒకటి చెప్పు. తనేం చెబుతాడు? ఆయన వ్యవహారాలు తనకేం తెలుసు? ఎవరో ఫోన్ చేశారు. బెడ్ పక్కనే ఉన్న రిసీవర్ ఎత్తాడు. హలో, ఎవరండి? నువ్వెవరివో ముందు చెప్పు. గొంతు కొత్తగా ఉంది. మునిరత్నం గారి అసిస్టెంట్ని, హెల్పర్ని. నా పేరు ఆకర్ష్. సార్కి ఆరోగ్యం ఎలా ఉంది? విజిటర్స్ని కలిసి 10 నిమిషాలు మాట్లాడే ఓపికందా? ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆకర్ష్కి. ఫోన్ రిసీవర్ మునిరత్నానికి అందజేశాడు. హలో అన్నాడు మునిరత్నం గొంతు పెంచి. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ యు వెల్ ఎనఫ్ టు రిసీవ్ విజిటర్స్? మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటికి వచ్చి 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. జస్ట్ కర్టసీ కాల్ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి. మనిషి పోయేట్టున్నాడు, వెళ్ళి కలిశారా అని నీకెవరైనా చెప్పారా? అవతల వ్యక్తికి నోట మాట రాలేదు. 2 క్షణాల తర్వాత తేరుకున్నాడు. అది కాదు సార్, హైకోర్టు లాయర్లందరికీ మీరు మార్గదర్శి. మీతో మాట్లాడి లీగల్ మ్యాటర్స్లో డౌట్స్ తీర్చుకునేవాళ్ళం. మీకు మంచిదేగా, నేను పోటీలో లేను. మీ ప్రాక్టీస్ పెరిగింది. నా పాత క్లయింట్స్ కూడా మీ దగ్గరకు వస్తున్నారు. నేను కోలుకుని కోర్టుకు రావాలని మీరెవ్వరూ కోరుకోరు కదా. బీ హ్యాపీ అనేసి ఫోన్ పెట్టేశాడు మునిరత్నం. ఇడియట్స్. ఎవడో రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడు. మునిరత్నం ఈజ్ బ్రీతింగ్ హిజ్ లాస్ట్ డేస్. చివరి దశలో ఉన్నాడు, వెళ్ళి చూసిరండి అని చెప్పుంటాడు. వీళ్ళంతా తీర్థయాత్రలో నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డోంట్ అలౌ ఎనీబడి. ఎవరిని గేటు దాటి లోపలికి రానివ్వకండి అని అరిచాడు. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీ పట్ల అనురాగం ప్రేమ చూపేవాళ్ళకి మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని 2 నిమిషాలు మాట్లాడితే నాకు పెద్ద బలగం ఉంది, నన్ను అభిమానించే వాళ్ళు కోకొల్లలో అనిపిస్తుంది. మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, తొందరగా కోలుకుంటారు అన్నాడు ఆకర్ష్ కొంచెం ధైర్యం తెచ్చుకుని. నువ్వు నాకు సలహాలు చెప్పేవాడివా? గెట్ అవుట్ ఇడియట్ అని అంటాడేమో అనుకున్నాడు. 2 నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయాడు మునిరత్నం. సర్లే, ఆ ఫోన్ కాల్స్ గొడవ నువ్వు చూసుకో. ఎవరైనా ఫోన్ చేస్తే సార్ కొంచెం నీరసంగా ఉన్నారు, మళ్ళీ వారం రోజుల తర్వాత కాల్ చేయండి అని చెప్పు. వచ్చే వారం కూడా అదే సమాధానం చెప్పు అన్నాడు దిండుకి చేరగిలబడిపోయి. మీకు 2-3 అమ్మాయిల్లో అబ్బాయిలో ఉంటే బాగుండేదండి. వాళ్ళే ఇటువంటి వ్యవహారాలు చక్కదిద్దేవాళ్ళు. వాళ్ళు మీ బెడ్ మీద పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటే మీకు ఎంతో ఉపశమనంగా ఉండేది అన్నాడు ఆకర్ష్ చొరవ తీసుకుని. నాకు తమ్ముడు ఉన్నాడయ్యా, వాడిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంది ఈ మధ్య. రోజు వాడే గుర్తుకొస్తున్నాడు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. మీరు ఫోన్ చేసి మాట్లాడితే వచ్చేస్తాడు. నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆ ప్రయత్నాలన్నీ ఎప్పుడూ అయిపోయాయి. నాతో మాట్లాడడానికి, కనీసం ఓసారి వచ్చి చూసిపోవడానికి మా తమ్ముడు ఇష్టపడడం లేదు. నేను వెళ్ళి నచ్చచెప్పి మీ తమ్ముడిని తీసుకొస్తాను అన్నాడు ఆకర్ష్. మళ్ళీ ఎవరో ఫోన్ చేశారు. హలో, ఎవరండి? మౌనిక. మౌనిక గారు, వారం రోజుల తర్వాత ఫోన్ చేయండి. ఫోన్ రిసీవర్ మీద పెట్టేయబోయాడు. ఆ ఫోన్ ఇటివ్వు. కంగారుగా ఫోన్ అందుకున్నాడు మునిరత్నం. మాట్లాడేది మౌనికేనా? అవును పెదనాన్న. బంగారు తల్లి, ఎలా ఉన్నావు? హైదరాబాద్లోనే ఉన్నావా? వెంటనే మన ఇంటికి వచ్చేయి, అర్జెంటుగా నీతో మాట్లాడాలనుంది అనేసి ఫోన్ పెట్టేశాడు. మౌనిక ఎవరండి అడిగాడు ఆకర్ష్. మా తమ్ముడి కూతురు. చిత్తూరులో బీటెక్ చదివింది. ఇక్కడ హైటెక్ సిటీలో జాబ్లో చేరింది. హైదరాబాద్ వచ్చాక ఫోన్ చేయడం ఇదే మొదటిసారి. పెద్ద ప్యాలెస్లా ఉంటుంది మీ ఇల్లు, ఎక్కడే ఉండొచ్చు కదా. మౌనిక ఇక్కడికి వచ్చినట్టు నాకు చెప్పలేదు. మా ఇంట్లో ఉండొద్దని వాళ్ళ నాన్న చెప్పినట్టున్నాడు. ఫోన్ చేసి మాట్లాడింది అదే గొప్ప విషయం. ఇంటికి రమ్మనమని చెప్పాను, వస్తుందంటావా? మొహంలో కనిపించిన సంతోషం మరుక్షణంలోనే మాయమైంది.
మీరంటే అభిమానం ఉంటేనే కదా ఆ అమ్మాయి మీకు ఫోన్ చేసింది. తప్పకుండా వస్తుంది, మీరు కంగారు పడకండి అన్నాడు ఆకర్ష్. నువ్వు నచ్చావు అబ్బాయి. నా చివరి క్షణాల వరకు ఎక్కడే ఉండిపో. నీ బదులు మరొకరిని పంపమని మీ మేనేజర్కి చెబుదాం అనుకున్నాను. ఒక గంట ముందు నా నిర్ణయం మార్చుకున్నాను. నాకు మంచి ఉద్యోగం వచ్చేదాకే మీ దగ్గర ఉంటాను. ఏదన్నా కంపెనీలో పనిచేస్తే నా ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. మీ దగ్గర ఎన్నాళ్ళు పనిచేసినా అదేమీ ఉపయోగపడదు అన్నాడు ఆకర్ష్ తాపీగా. అంతా నీ ఇష్టమేనా? ఉద్యోగంలో చేరడం, వెంటనే మానేయడం. నేను తలుచుకున్నానంటే నీకు సిటీలో ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తాను. డీజీపీ నాకు బాగా తెలుసు. నీ మీద ఏదో కేసు బనాయించి కటకటాల వెనక తోయిస్తాను కళ్ళెర్ర చేస్తూ అన్నాడు మునిరత్నం. నిజంగానే అంత పని చేస్తాడు కర్కోటకుడు. అనవసరంగా నోరు జారి మనసులోని మాట చెప్పేశాడు. అసలు ఉద్యోగం రాకముందే నోరు జారాడు. తనదే తప్పు. ఏం చదివావేమిటి అంత టెక్కుగా నీలుగుతున్నావు? డిగ్రీ దాకా చదివానని సౌజన్యరావుతో చెప్పాడు గాని ఈ ముసలాడికి తను అబద్ధం చెప్పానని తెలిస్తే మరింత మండిపడతాడు. నిజం చెబితేనే మంచిది. ఎంటెక్ చదివాను, గోల్డ్ మెడలిస్ట్ని అన్నాడు ఆకర్ష్. ఆశ్చర్యంగా అతని కేసు చూశాడు మునిరత్నం. వెరీ గుడ్. మరొకడు దొరికేదాకా ఉండు. నేనే రికమెండ్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను. రికమెండేషన్తో వచ్చే ఉద్యోగం నాకు వద్దండి. నా టాలెంట్ చూపించి ఉద్యోగం సంపాదిస్తాను. అప్పటిదాకా మీరు ఆశ్రయం ఇస్తే చాలు. మరో విషయం, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో టాలెంటు, డెడికేషన్ టు వర్క్ ఉంటేనే ఉద్యోగం నిలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్తో చెప్పిన టైంలో పూర్తి చేయకపోతే వెంటనే యు ఆర్ ఫైర్డ్ అనేస్తారు. ఆకర్ష్ మాటలకు తల ఊపాడు మునిరత్నం. మౌనిక దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్నాడు ఆకర్ష్. ఆ సమయంలో మునిరత్నం బాత్రూంలో ఉన్నాడు. హలో, ఎవరండి? నేను మౌనికని, మునిరత్నం గారి తమ్ముడి కూతుర్ని. ఎప్పుడో 5 ఏళ్ల కిందట పెద్దమ్మ చనిపోయినప్పుడు వచ్చాను. ఇప్పుడు హౌస్ ఎక్కడుందో గుర్తుపట్టలేను. ఇంటి అడ్రస్ కొంచెం క్లియర్గా చెబుతారా అని అడిగింది. ఆ తీయని కంఠం వింటూ సమాధానం చెప్పడం మర్చిపోయాడు. నేను చెప్పింది వినపడిందా? హలో అందా అమ్మాయి. సారీ, వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాను. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను కారు తీసుకొస్తాను. మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అన్నాడతను. మీకెందుకండి అనవసరపు శ్రమ, నేను ఆటోలో వస్తాను. అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పకుండా మీరు ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్. మునిరత్నం గారి తమ్ముడి కూతురు మీరు ఆటోలో రావడం ఏమిటి? మీ పెదనాన్నగారు నన్ను కోపడతారు, కారులో ఎందుకు తీసుకురాలేదు అని అన్నాడతను. మీరెవరు? పెదనాన్నగారికి ఇవ్వండి ఫోను. ఆయన బాత్రూంలో ఉన్నారు. లోపలికి వెళితే అరగంటకు గాని మెల్లగా నడుచుకుంటూ బయటికి రారు. ఎక్కడున్నారో చెప్పండి. అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర నిలబడ్డాను అందామె. అక్కడే నిలబడండి. ఈలోపు మీరు మరొకరితో బాతాఖానీలో పడకండి. నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను నవ్వుతూ సమాధానమిచ్చాడు. మునిరత్నం బాత్రూంలో కమోడు మీద కూర్చున్నాడంటే అరగంట అయితే గాని అక్కడి నుంచి కదలడు. లేచి నిలబడాలన్నా కష్టమే. సీలింగ్ నుంచి కమోడ్ దాకా వేళ్లాడేటట్టు తాడు ఏర్పాటు చేశాడు ఆకర్ష్. ఆ తాడు పట్టుకుని నెమ్మదిగా లేచి నిలబడతాడు. బాత్రూమ్ డోర్ బిగించుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడో అని డోర్కి ఉన్న లాక్ కూడా తీసేయించాడు. బయటికి వచ్చేలోపు తను వెళ్ళి మౌనికను పికప్ చేసుకుని వచ్చేయొచ్చు. కారు డ్రైవింగ్ వచ్చు తనకి. కారులో అమీర్పేట మెట్రో పాయింట్ దగ్గరకు వెళ్ళాడు. ఫోన్ చేసి ఆమె ఎక్కడ నిలబడిందో తెలుసుకున్నాడు. బ్రైట్ కలర్ టీషర్టు, డెనిమ్ జీన్స్లో ఉదయం ఎండలో మెరిసిపోతూ కనిపించింది. ఆమె ముందు కారాపి డోర్ తీసి వెల్కమ్ మౌనిక గారు అన్నాడు ఆకర్ష్ నవ్వుతూ. కుడి చేతి చూపుడు వేలు మిడిల్ ఫింగర్ సుతారంగా తన నుదుటి తాకుతూ తనకు విష్ చేస్తున్న అతన్ని చూసి ముచ్చటపడిందా అమ్మాయి. ఫ్రంట్ సీట్లో అతని పక్కనే కారులో కూర్చుంది. ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అడిగాడు మౌనికని. మా పెదనాన్నగారి కారు డ్రైవరా మీరు? చిరునవ్వుతో ఎదురు ప్రశ్న వేసింది. ఆల్ ఇన్ ఆల్ అన్ని పనులు చేస్తూ ఉంటాను. కారు డ్రైవర్ అడగకూడని ప్రశ్న అది. మీరు నొచ్చుకున్నారనుకుంటా నా ప్రశ్నకి. పర్సనల్ మ్యాటర్స్ కాదు, డ్రైవర్కి మా పెదనాన్న చెప్పడు. నేను ఉద్యోగం చేస్తున్నట్టు మీకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది. మీ కారు డ్రైవింగ్ చూస్తుంటే ఈ మధ్య నేర్చుకున్నట్లుంది. సైకిల్ మీద వెళ్తున్న కుర్రాన్ని ఢీకొట్టబోయారు అంది ఆమె వస్తున్న నవ్వాపుకుంటూ. నథింగ్ టు వర్రీ, మీ ప్రాణాలకు అడ్డు వేస్తాను. మొదటి పరిచయంలోనే అధిక ప్రసంగం. మా పెదనాన్నకి చెప్పి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీయించేస్తాను అంది అతని వైపు చూస్తూ. ఆ చూపుల్లో కోపం లేదు, చిలిపితనం ఉంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పలేదు. అకాడమిక్ ఇంట్రెస్ట్తో అడిగానంతే. నేను చెప్పినా మీకేం అర్థమవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్లో పనిచేస్తున్నాను. హైటెక్ సిటీ మెయిన్ రోడ్లో ఉందా కంపెనీ.
గుడ్ సబ్జెక్ట్. ఇదే సబ్జెక్ట్తో ఎంటెక్ చేశాను అన్నాడతను. ఆశ్చర్యపోయింది. ఇజ్ ఇట్ ట్రూ అని అడిగింది. జేఎన్టీయూ ఇచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా మీకు చూపిస్తానులేండి. అంతవరకు చదివి మా పెదనాన్న దగ్గర పనిచేయడం ఏమిటి? చదువు పూర్తయింది. ఆన్లైన్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాను. ఉండడానికి వసతి, చేతి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి. ఉద్యోగం వచ్చేదాకా ఏదో ఒక పని చేయాలి. ఆ చేసే పని న్యాయబద్ధంగా ఉండాలి. తప్పుడు పనేమీ చేయడం లేదుగా చెప్పుకుపోయాడతను. ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ పాత్ర గుర్తుకొచ్చిందా మీకు? కష్టపడే మనస్తత్వం, పట్టుదల ఉన్న వ్యక్తిలా కనిపించాడు. యు ఆర్ గ్రేట్ మనసులో అనుకుంది మౌనిక. నన్నేదో తిట్టుకుంటున్నారనుకుంటా. నా చదువు గురించి గొప్పగా చెప్పుకున్నానా? వెనకటి రోజుల్లో బిఏ అంటే గొప్ప చదువుగా భావించేవారు. ఇప్పుడు ఎవరిని కదిలించినా బీటెక్, ఎంటెక్ చదివి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఉద్యోగంలో ప్రవేశించడానికి ఆ డిగ్రీలు ఉపయోగపడేది. ఆ తర్వాత తెలివితేటలు, నైపుణ్యం ఉంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాణించేది అన్నాడతను. కారు మునిరత్నం మేడ ముందు ఆగింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.